నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. ముందుగా ఈటీవీ అభిరుచిని ఇంతగా ఆదరిస్తున్న ముస్లిం ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. సో రంజాన్ అనగానే మనకు రకరకాల వంటకాలు, బిర్యానీలు కానీ, నాన్ వెజ్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ ఇలా తయారు చేసుకొని స్నేహితులను ఇంటికి పిలవడమో, లేకపోతే చుట్టాలను ఇంటికి పిలవడమో, లేకపోతే వండిన వంటకాలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడమో బహుమతిగా చేస్తూ ఉంటారు. ఈరోజు నేను చికెన్తో ఒక రోల్ ఐటెం తయారు చేస్తున్నాను, అది కూడా షాహీ స్టైల్లో అనమాట. చికెన్ షాహీ రోల్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, చికెన్ షాహీ రోల్ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, వీటిని మనం ముందుగా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈలోగా మనం డీప్ ఫ్రై చేయబోతున్నాం. ఆయిల్ కూడా వేడి పెట్టుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి చికెన్ కొంచెం మనం చిన్న ముక్కలాగా చేసేసుకొని బోన్లెస్ చికెన్ కావాలి మనకు. కొంచెం ఎక్కువగానే పడుతుంది చికెన్ అనేది, బోన్లెస్ తీసుకుంటే బాగుంటుంది. సో దీన్ని కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ డిష్ అనేది సూపర్గా వస్తుంది అనమాట. ముందుగా కూడా మనం కావాలంటే చేసి రెడీగా పెట్టేసుకోవచ్చు. దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఆమ్చూర్ పొడి, అలాగే వైట్ పెప్పర్, కొద్దిగా మిరియాల పొడి. సో 2 రకాలుగా వాడుతున్నాం దీంట్లో. అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, సరిపడా ఉప్పు. సో ఇక్కడే అన్నీ మనం యాడ్ చేసుకుంటున్నాం దీంట్లో. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలాంటి డిష్లు తయారు చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా వెన్న కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో. కొంచెం వేసుకోవాలి, మంచి టెక్స్చర్ని తీసుకొస్తుంది మనకు ఆ స్నాక్ ఐటెంకి. అలాగే బ్రెడ్ స్లైసెస్. సో వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసి ఇది కొంచెం బ్యాండింగ్లా వస్తుంది, టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్ ఒకటి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా మనం పేస్ట్ చేసి రెడీ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్మూత్గా వచ్చింది, కొంచెం బరకగా ఉంటుంది లైట్గా. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో మిక్చర్ అనేది మనకు రెడీ అయిపోయింది. చీజ్ యాడ్ చేస్తున్నాం దీంట్లో.
సో ఇలా క్యూబ్స్గా కట్ చేసేసుకోవాలి. ఒక బౌల్లో ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బౌల్లో ఎగ్స్ కూడా బీట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో జస్ట్ అలా కోటింగ్లా ఇచ్చేస్తాం మనం. ఓకే. సో ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు చేతికి మనం ఆయిల్ అద్దేసుకొని ఈ రెడీ చేసిన ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకోవాలి. దీన్ని కొంచెం మనం ఇలా ఫ్లాట్గా చేసేసుకొని మధ్యలో చీజ్, దీన్ని మళ్ళీ ఇలా అంచులు మూసేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ రెడీ చేసేసుకొని అన్నిటిని కూడా మనం ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో అన్నీ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వీటన్నిటిని కలిపేసి మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకే. సో ఫస్ట్ ఇలా ఎగ్ కోటింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్లో ఇలా రోల్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే పై లేయర్ మనకు క్రిస్పీగా వస్తుంది. ఓకే. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడం. చిన్న మంట పైన చేసుకుంటేనే లోపల వరకు బాగా వేగుతుంది. తినేటప్పుడు కూడా పచ్చిదనం అనేది తెలియకుండా హ్యాపీగా తినేవాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు. ఓకే. సో స్పెషల్ ఐటమ్స్ కావాలనుకునే వాళ్ళు, కొంచెం కొత్తగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ఐటెంని హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో కంపల్సరీగా పండుగ అనగానే చికెన్, మటన్ కంపల్సరీ తెస్తూ ఉంటారు కదా. కొద్దిగా వెరైటీగా స్నాక్ ఐటెం కొంచెం ఎక్స్ట్రాగా తెచ్చేసుకొని ఇలా ట్రై చేసేయచ్చు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. దాంట్లో అన్ని మసాలాలు అవన్నీ వేసుకున్నాం కదా. సో మెయిన్గా అల్లం వెల్లుల్లి. సో ఇక్కడ గరం మసాలా అనేది ఎక్కువగా వాడలేదు మనం. కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో వీటిని స్లో ఫ్లేమ్ మీద అన్ని వైపులా టర్న్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ రావాలి మనకు. సో ఒకసారి ఇలా అన్ని టర్న్ చేసేసుకొని స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే డిష్ అనేది సూపర్గా వస్తుంది. ఓకే. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ మన చికెన్ షాహీ రోల్స్ రెడీ అయిపోయాయి. సో వీటన్నిటి మనం బయటకు తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే. చూడండి, చీజ్ ఎలా మెల్ట్ అయిపోయి మనకు ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో దీన్ని మనం గ్రీన్ చట్నీతో కానీ లేదా టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది.
కుదిరితే కొంచెం ఓపిక తెచ్చుకొని అవి రెడీ చేసుకొని మీరు సర్వ్ చేశారనుకోండి, ఆ టేస్ట్ని ఫుల్ ఫ్లెజ్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. దానికంటే ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. చికెన్ షాహీ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, చాట్ మసాలా, వెన్న, బ్రెడ్ స్లైస్లు, కొత్తిమీర, ఉప్పు, చీజ్, కోడిగుడ్లు, బ్రెడ్ పొడి, నూనె. చికెన్ షాహీ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, ఆమ్చూర్ పొడి, తెల్ల మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెన్న, బ్రెడ్ ముక్కలు, కోడిగుడ్లు కొట్టివేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు చీజ్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్లో బ్రెడ్ పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు కొట్టి వేసి కలుపుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకొని మిక్సీ పట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని పూరీలా వత్తుకొని అందులో చీజ్ ముక్కను పెట్టి కట్లెట్లా రోల్ చేసుకొని గుడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్ పొడిలో అద్ది వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ షాహీ రోల్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో మనం బాగా ఎంజాయ్ చేయాలి పండుగను అనుకున్నా, లేకుంటే గెస్ట్ల దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కూడా మనం మంచి కాంప్లిమెంట్స్ కొనాలి అనుకుంటే, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే మటుకు ఇలాంటి డిష్లు మనం కొంచెం ప్లాన్ చేసుకొని టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా, క్యారెట్ అలాగే ఆనియన్ కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం. ఓకే, సో దీంట్లోంచి మనం పెటల్స్ ఓపెన్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫ్లాట్గా ఉంటే దాన్ని ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా లేయర్స్ లాగా ఒక్కొక్కటి మనం ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఇక్కడ పాయింట్లా తీసుకుంటున్నాను ఇటువైపు. సో ఇలా ఒక్కొక్కటి మనం ఇండివిజువల్గా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్లోకి తీసుకుంటేనే అప్పుడు మనకు ఆ డిజైన్ అనేది ఫుల్ ఫ్లెజ్గా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఓపికతో చేసుకోవాల్సిందే. సో ఇలా కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటే మనకు లుక్ అనేది కూడా బాగా కనిపిస్తుంది. ఆనియన్ అనేది ప్లేట్ పైన మనం పెట్టుకునేప్పుడు. ఓకే, సో దీన్ని ఇలా ఓవర్లాపింగ్. నెక్స్ట్ ఒక కీరా తీసుకొని దీన్ని ఇటువైపు కొంచెం మనం గ్యాప్ వదిలేసి ఫుల్ లెంత్లో
ఓకే, సో ఇలా ఇది కొంచెం సీడ్ తీసేసుకోవాలి. ఓకే, హాఫ్గా చూపిస్తాను. కొంచెం కట్ చేసుకోవడం కూడా కొంచెం మనకు ఈజీగా అవుతుంది అన్నమాట. ఇలా కొంచెం ప్రాక్టీస్ ఉంటే అలా ఫుల్ లెంత్లో కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. థిన్ స్లిట్స్ ఇవ్వాలి. ఓకే, దీన్ని కొంచెం ఒకదాని పక్కన ఒకటి ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం అరేంజ్ చేసుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువగా మనకు అవసరం పడతాయి. ఓకే, సో అన్నింటినీ ఒకే పొజిషన్లో ఓకే. మధ్యలో కీరా, తర్వాత ఇంకొక కీరా తీసేసుకుని మనం స్టెమ్లా ఇస్తున్నాం. దీన్ని కొంచెం ఇలా పైకి లేపేసి చిన్నగా బటర్ఫ్లై షేప్. కొంచెం ఫ్లాట్. ఓకే, సో ఇలా చిన్న ఫ్లవర్ షేప్లో ఒక సీనరీ టైప్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇది లోటస్ షేప్లో మనకు కనిపిస్తుంది అనమాట. దట్టు మనకు కొద్దిగా రెడ్డిష్ కలర్లో, పింకిష్ కలర్లో ఆనియన్ అనేది దొరికితే ఇంకొంచెం బ్యూటిఫుల్ అనేది మనకు దాంట్లో యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో సాధారణంగా చేపలతో మనం ఏదైనా ఐటెం తయారు చేసుకోవాలనుకుంటే ఎక్కువగా దానికి కలిపినప్పుడు చేతికి స్మెల్ అనేది పోదు. అందుకే చాలామంది కూడా చేయడానికి ఇష్టపడరు. అలా కాకుండా ఉండాలంటే చేప ముక్కలు తెచ్చిన వెంటనే వాటిని కొద్దిగా శనగపిండి జల్లేసి కాసేపు బాగా పట్టించేసి ఆ తర్వాత ట్యాప్ కింద మీరు వాష్ చేసేస్తే ఆ తర్వాత మీరు మ్యారినేషన్ చేసినప్పుడు అలా చేతితో కలిపిన వాసన అనేది రాకుండా ఉంటుంది. చూసారు కదా, ప్లేట్ గార్నిష్ మనం రకరకాల కలర్స్లో మనకు వెజిటేబుల్ దొరికినప్పుడు వాటితో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మనం ఇలా తయారు చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా చికెన్ షాహీ రోల్ రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. చాలా చాలా సూపర్గా ఉంది. ఇందాక చెప్పాను కదా, ఎక్కువగా మనకు మసాలా ఫ్లేవర్ రావాలి, కొంచెం మసాలా ఘాటు తెలియాలి అనుకుంటే కొంచెం గరం మసాలా పొడి కూడా ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కావాల్సి కొంచెం
పుదీనా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే నాన్ వెజ్ ఐటెంలలో కొత్తిమీరతో పాటు కొంచెం పుదీనా పడితే కూడా బాగుంటుంది. ఇది నేను కొంచెం డిఫరెంట్ మెథడ్లో చేయించాను. మీకు కావాల్స్తే నేను చెప్పిన ఈ ఐడియాస్ కూడా వేసుకొని ఫైనల్గా కొంచెం ఫైన్గా చాప్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా మనం రోల్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే కూడా అది కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం చేసుకునే ఒక డిష్ని ఇలా రకరకాలుగా మనం వేరియేషన్స్ని మనం చేంజ్ చేసుకుంటూ ఫ్లేవర్స్ని మార్చుకుంటూ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాళ్ళ మన రంజాన్ స్పెషల్ కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.